అలాగే ఈ ఎడిటర్స్ లైఫ్ ఎలా ఉంటది? అంటే ఇప్పుడు హీరోస్ లైఫ్ చూసాము, హీరోయిన్స్ లైఫ్ చూసాము. ఎడిటర్స్ లైఫ్ స్టైల్ ఏంటి? 10, రెమ్యునరేషన్స్ వైస్‌గా గానీ, మిగతా అన్ని పరాలుగా. 10, 12 గంటలు ఇంకా ఎక్కువ అప్పుడప్పుడు హ్మ్. కూర్చొని ఉండాలి. ఓకే. సిస్టమ్ ముందే ఉండాలి. సిస్టమ్ ముందే ఉండాలి. హ్మ్. రిపీటెడ్గా చూస్తూనే ఉండాలి. ఒక 100, 200 సార్లు ఫైనల్ కట్టే చూస్తూ ఉండాలి. సినిమాను ఒక 1000 సార్లు చూస్తుంటాం. ఎందుకంటే ఎడిటర్స్ ఆర్ ఫస్ట్ ఆడియన్స్. హ్మ్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక సీన్ మనకి ఏ ఫీలింగ్ క్రియేట్ చేసిందో లాస్ట్కి కూడా అదే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది అని అంటే ఆ థియేటర్లో 10 టైమ్స్ యాంప్లిఫై అవుతుంది. అదే ఒక సీన్ తక్కువ ఉంది, or ఏం ఫీల్ చేయించట్లేదు, స్టార్టింగ్ నుంచి అలానే ఉందో మిడ్ వే ఎక్కడైనా డైల్యూట్ అవుతుంది అని అంటే అది 50-50 ఉంటుంది. అసలు కంప్లీట్గా ఫీలింగ్ లేదంటే తీసేయడం బెటర్. జస్ట్ తీసారు కదా అని చెప్పి పెట్టడం కరెక్ట్ కాదు. అసలు మనకి ఏం ఫీలింగ్ క్రియేట్ చేయట్లేదు అంటే దాన్ని తీసేయడం కరెక్ట్. ఇది ఒరిజినల్ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఎడిట్ ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటే రెమ్యునరేషన్ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్. ఇప్పుడు బడ్జెట్ పైన కూడా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ₹1,00,00,000 బడ్జెట్కి నాకు 10 లక్షలు 15 లక్షలు కావాలంటే దట్స్ నాట్ ఫేర్. సో ఒక 5-10% ఆఫ్ మూవీస్ బడ్జెట్ క్యాన్ బి రెమ్యునరేషన్ ఆఫ్ ఎన్ ఎడిటర్. సో చాలామందికి ఉండే ఇంకో డౌట్ ఏంటంటే ఈ ఎడిటింగ్ ఆర్ఆర్ మ్యూజిక్ మీ మీ దగ్గర నుంచి అవుట్పుట్ వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటూ ఉంటారని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మీరేం చెప్తారు దానికి? సో బేసికల్లీ మీరు ఫ్రాంకెన్‌స్టైన్ మాన్స్టర్ అని విన్నారు ఎప్పుడైనా? సో ఫ్రాంకెన్‌స్టైన్ మాన్స్టర్ ఏంటి అంటే డాక్టర్ ఫ్రాంకెన్‌స్టైన్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు. ఆయన ఏం చేసేవాడు అంటే ఇప్పుడు డెడ్ బాడీస్ ఉంటాయి కదా, డెడ్ బాడీస్లో ఒక్కొక్క బాడీ పార్ట్ అంతా స్టిక్ చేసుకుంటూ ఒక మనిషిని చేశాడనమాట. అంతా కట్ చేశాడు, అంతా స్టిచ్ చేశాడు, అంతా బాగానే ఉంది, కానీ లైఫ్ లేదు. తయారు చేసిన మనిషికి లైఫ్ లేదు. సడన్గా ఒక పిడుగు, ఒక ఎలక్ట్రిసిటీ పడి ఛార్జ్ అయ్యి అప్పుడు లైఫ్ వస్తుంది అనమాట. దట్ ఈస్ అ ఫ్రాంకెన్‌స్టైన్ మాన్స్టర్. ఇప్పుడు మేము కట్ చేసి స్టిక్ చేసి ఒకటి చేస్తాం, దానికి టెంపో ఉందా లేదా అని చూసుకోవడానికి ఒక రెఫరెన్స్ మ్యూజిక్ వేసుకుంటాం. అంటే ఈ సీన్కి ఈ రెఫరెన్స్ మ్యూజిక్ కరెక్ట్ ఆర్ ఈ ఫీలింగ్ కరెక్ట్ అని చెప్పి ఒక రిఫరెన్స్ వేసుకుంటాం. సౌండ్ ఎఫెక్ట్స్ వేసుకుంటాం. సౌండ్ ఎఫెక్ట్స్ వేసుకొని ఆ కట్స్, ఆ స్టిచ్చెస్కి ఆ మాన్స్టర్ లాగా మేము లైఫ్ ఇస్తాం అనమాట. చూసుకున్న దాని తర్వాత ఏమవుద్ది అంటే ఈ సీన్ ఇంత ఉండాలి, ఈ సీన్ ఈ పేస్లో ఉండాలి, ఈ సీన్ ఎట్లా ఉండాలి అని చెప్పి అప్పుడు డెసిజన్ వస్తుంది. మ్యూజిక్ లేకుండా కట్ చేస్తే ఆ జడ్జ్మెంట్ రాదు. ఈ సీన్ ఇంత ఉండాలి, ఈ సీన్ ఇంత ఉండాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము అని అంటే మ్యూజిక్ డైరెక్టర్ రిఫరెన్స్ అడిగితే రిఫరెన్స్ మ్యూజిక్తో ఇచ్చి పంపిస్తాం. నాకు రిఫరెన్స్ వద్దు, నేను కొత్త కొడతాను అని అంటే దెన్ వితౌట్ రెఫరెన్స్ ఇస్తాం. బోత్ వేస్ టెంపో విల్ బి సేమ్. టెంపో అండ్ రిథమ్ ఆఫ్ ద ఎడిట్ విల్ బి సేమ్. దానికి తగినట్టు మ్యూజిక్ ఇస్తారు, దానికి తగినట్టు సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తారు. సో మీరు అసలు ఎక్కడ నేర్చుకున్నారు ఎడిటింగ్? సెల్ఫ్ టాట్, ఓన్గా నేర్చుకున్నారు. అవునా? సో ఎప్పుడైనా ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో చూసి నేర్చుకోవడమే, కానీ ఓన్గానే నేర్చుకున్నాను. అంటే ఎక్కడ ఇన్స్టిట్యూట్లో అన్నీ మీరు ఆల్రెడీ సెర్చ్ చేసి ఉన్నారు కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సెర్చ్ చేశాను, అనుకున్నాను వెళ్దామని, కానీ ఎక్కడ నేర్చుకోలేదు. ఎక్స్పీరియన్స్ ఆర్ చేస్తూ చేస్తూ డెవలప్ అయిన స్కిల్లే, కానీ ఎవరు టీచ్ చేసి ఒక్క కోర్స్ లాగా అయితే ఇవ్వలేదు. 15 minutes క్రాష్ కోర్స్ ఇచ్చుంటారు నా ఫ్రెండ్. ఇదంటే కట్, ఇది ట్రాన్సిషన్, ఇది ఇట్లా టెక్స్ట్ వేయాలి, ఇట్లా స్టోరీ చెప్పాలి. 15 minutesలో చెప్పేశాడు. ఆ ప్రాసెస్లో ఆ టైంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి ఇచ్చాడు. నేనే కూర్చొని ముందుకి వెనక్కి జరుపుకుంటూ నా ఫస్ట్ వీడియో 1 minute వీడియో ఉంటుంది, ఎడిట్ చేయడానికి 9 hours పట్టింది. ఇప్పుడు అదే 1 minute వీడియో నేను 30 minutesలో 25 minutesలో చేసేస్తాను. ఏదైనా మిస్ఫైర్ అయిన సిచ్యువేషన్ సందర్భం ఏమైనా ఉందా ఎడిటింగ్? మిస్ఫైర్ అంటే ఎట్లాగా? అంటే ఒక అవుట్పుట్ మంచిగా వచ్చినా కూడా మీ దగ్గర నుంచి అది పోయిన సందర్భం?
మీ ఎడిటింగ్ వల్ల? షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఫిల్మ్స్ ఎడిట్ వల్ల షార్ట్ ఫిలిమ్స్ ఏదన్నా మీ లైఫ్లో చేసిన ఎడిటింగ్? కంటిన్యూస్గా ఎప్పుడు ఉండదు, త్రూ ఫెయిల్యూర్స్ ఫెయిల్యూర్స్ వల్లే కదా వచ్చి తప్పు చేసామంటే ఇంకోసారి అది రిపీట్ చేయమంతే. ఇప్పటికీ నేను చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసి ఎందుకు నేనైనా చేసిందా అని అనుకుంటుంటా. సో యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అనుకుంటా? యాక్టింగ్ హాబీ అంతే, ఇంట్రెస్ట్. ఇప్పుడు యాక్టింగ్ చేయాలని చెప్పి ఎప్పుడు పర్సూ చేయలేదు, ఆపర్చునిటీ వస్తే నో అని చెప్పలేదు అంతే. ఒక యాక్టర్గా, ఒక డాన్సర్గా, ఒక ఎడిటర్గా, రైటర్గా కూడా స్కిల్స్ ఉన్నాయి, అర్థమవుతుంది. ఇంకేమన్నా హిడెన్ టాలెంట్స్ డైరెక్షన్లోకి ఏమన్నా వచ్చే ఛాన్సెస్? డైరెక్షన్ చేయాలనుకోవట్లేదు ఫస్ట్, బట్ చూద్దాం. నాకైతే ప్రస్తుతానికైతే లేదు డైరెక్షన్ చేయాలని. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? చేశారు 2 ఉన్నాయి. గూఢచారి 2కి ఎడిటర్ నేను, మా వినయ్ మా వినయ్ డైరెక్టర్. ఓ. సో నా కోఎడిటర్ ఎవరైతే ఉన్నారో మేజర్కి ఈజ్ డైరెక్టర్ ఆఫ్ గూఢచారి 2. దెన్ ఒక ఆస్కర్ విన్నింగ్ ఫిల్మ్ రీమేక్ ఉంది, దీంతో పాటు ప్యారలల్గా రన్ అయ్యేది, దానికి కూడా నేను. సో హిట్ 2 తర్వాత ఆయన నెక్స్ట్ 2 ఫిల్మ్స్ నేనే చేస్తున్నా ఎడిటింగ్. ప్రస్తుతానికైతే ఈ 2.